ఎవరిని అరెస్ట్ చేయరు. నెలలు గడుస్తున్నా కేసును పట్టించుకోరు. నిందితులందరూ కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేస్తారు. ఇది ఏపీలో ముఖ్యమైన కేసుల విషయంలో పోలీసుల తీరుపై వినిపిస్తోన్న విమర్శలు. ఏపీలో కేసుల విషయంలో పోలీసులు వేచి చూసే ధోరణిపై కూటమి కార్యకర్తలు మండిపడుతున్నారు. కేసుల విషయంలో నాంచుడు ధోరణితో నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను కూడా కించపరుస్తూ సోషల్ మీడియాలో కొందరు సోషల్ మీడియా సైకోలు పోస్టులు పెట్టారు. తనపై వచ్చిన పోస్టులను చూసి పవన్ కళ్యాణ్ కుమార్తె కన్నీరు పెట్టుకుంటే దీనిపై ఆయన మండిపడ్డారు. అప్పుడు కానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఈ సోషల్ మీడియా వేధింపుల కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డి మరికొంతమందిని అరెస్టు చేశారు. అయితే ఇందులో కింగ్ పిన్ గా ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిని మాత్రం పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. చివరకు సజ్జల భార్గవరెడ్డి తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని హైకోర్టుకు వెళ్లగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం 2 వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో పోలీస్ యంత్రాంగం సజ్జల భార్గవరెడ్డిని నెల రోజుల నుంచి ఎందుకు అరెస్టు చేయలేకపోయిందని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. మరోవైపు కాకినాడ పోర్టును బెదిరించి కైవసం చేసుకున్నారని వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై పోర్టు యజమానిగా గతంలో ఉన్న కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే ఇన్ని రోజులైనా విక్రాంత్ రెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చివరకు విజయసాయి రెడ్డి అయితే ఈ కేసులో తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చని సవాల్ కూడా విసిరారు. అటు విక్రాంత్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి కేసును ఈ నెల 24కు వాయిదా వేసి అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. మొన్నటికి మొన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసులు నమోదైనప్పటికీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఇంటి వద్ద హైడ్రామా సృష్టించారు. తాను ఊళ్ళోనే ఉన్నానని రామ్ గోపాల్ వర్మ వీడియోలు పెడుతున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం పట్టుకోలేకపోయింది. అంతకుముందు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ విషయంలో కూడా పోలీస్ యంత్రాంగం ఇదే విధంగా వ్యవహరించింది. ఈ కేసులో విజయ్ పాల్ సుప్రీంకోర్టుకు వెళ్తే ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఆ తర్వాత విజయ్ పాల్ కు నోటీసులు ఇచ్చి పిలిపించి అరెస్టు చేశారు. సినీ నటి జత్వానీని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారులను నేటి వరకు విచారించిన పాపాన పోలేదు. ఈ కేసును సిఐడికి అప్పగించినప్పటికీ కనీసం ఇందులో ఉన్న 3 ఐపీఎస్ అధికారులను విచారణకు కూడా పిలిపించలేదు. ఇందులో ఒకరైన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ కూడా దరఖాస్తు చేయకుండా సవాల్ విసిరారు. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయగా వారికి కోర్టు నుంచి మధ్యంతర రక్షణ లభించింది. రాష్ట్రంలో మరికొన్ని కీలక విషయాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం మినహా ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని కూటమి పక్షాల నేతలు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ రికార్డుల దహనం కేసు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి పరారీ కేసులో నేటి వరకు పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో కేసు పెట్టకముందే నిందితులను అదుపులోకి తీసుకొని ఆ తరువాత కేసులు పెట్టిన విషయం మరిచిపోవద్దని కూడా కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అదే పోలీసులు ఇప్పుడు పనిచేస్తున్నారని, ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.